నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. ప్రేమను ఇతరులకు పంచేందుకు ఉద్దేశించిన అలై బలై కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ తెలుగు సినీ నటులు చిరంజీవి అన్నారు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలై బలై కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. అలై బలై కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానించారాయన. ఈ ఏడాది నిర్వహించినటువంటి కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. అలై బలై కార్యక్రమానికి తాను రావాలని చాలా కాలంగా అనుకుంటున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ తనకు అవకాశం రాలేదన్నారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్, అల్లు అరవిందులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పారు. కానీ ఇవాళ తనకు ఈ అవకాశం దక్కింది అని చెప్పారు. ఒక మంచి సినిమా హిట్ సాధించిన మరునాడే అలై బలై కార్యక్రమంలో తాను పాల్గొనడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉన్న అలై బలైకి విస్తృత ప్రాచుర్యం తీసుకొచ్చిన ఘనత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారికి దక్కుతుందన్నారు. ఈ ఫంక్షన్కి రావాలని గత కొద్ది రోజులుగా నేను అనుకుంటున్నాను, కొద్ది సంవత్సరాలుగా. కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది, అల్లు అరవింద్ గారికి అవకాశం వచ్చింది. నేను ఏం చేశానని చెప్పేసి ఇంకా వారి దృష్టిలో, దత్తన్న గారి దృష్టిలో పడలేదా, అదే విజయలక్ష్మి గారి దృష్టిలో పడలేదా, ఎందుకు నన్ను ఆహ్వానిస్తారని ఎదురు చూస్తున్నాను. ఓకే, సమయం రానివ్వండి అన్నారు. కరెక్ట్ సమయం వచ్చింది. పెద్ద సూపర్ హిట్ కొట్టినటువంటి మరుసటి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, నేను రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున మీ ముందు నేను 4 ముక్కలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించింది. దానికి ఆ ఘన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి నా ముందస్తుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభయ్ బలై ఈ కార్యక్రమం ఈ సంస్కృతుల్లో అంతర్భాగంగా, తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉన్నా సరే దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక విస్తృతమైనటువంటి ఈ భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక దత్తన్న గారే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అందుకని మీరు క్లాప్స్ కొట్టి ఆయన అభినందించాలి. సినీ పరిశ్రమలో హీరోలంతా కలిసిమెలిసి ఉన్నప్పటికీ అభిమానుల మధ్య అంతరం ఉండేదన్నారు. ఒక హీరో అభిమానులు మరో హీరో అభిమానుల మధ్య పొసగని వాతావరణం ఉండేదన్నారు. ఈ అంతరాన్ని తగ్గించాలని తాను గతంలో ప్రయత్నించినట్టుగా చిరంజీవి గుర్తు చేశారు. తాను నటించిన సినిమా హిట్ అయితే సినీ పరిశ్రమలో ఉన్న తన స్నేహితులందరికీ పిలిచి పార్టీ ఇచ్చేవాడిని అన్నారు. ఈ పార్టీలో అందరితో కలిసిమెలిసి మాట్లాడుకోవడంతో పాటు ప్రేమను ఇచ్చిపుచ్చుకునే వాళ్ళమని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 days చేసుకున్నా, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్నా ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని. వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబుని, ఒకళ్ళిద్దరంటే డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరినీ పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడిని. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరిక లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కౌలించుకోవడాలు. ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొరుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్లోడ్ చేస్తుండేవాడిని. దాని ఫలితం నేను అనుభవించాను. మానవతా విలువలను మనం పోగొట్టుకోవద్దంటూ చిరంజీవి సూచించారు. మన కుటుంబం నుంచే మానవతా విలువలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలన్నారు ఆయన. ఈ సమాజానికి ప్రేమను ఎంత పంచితే అంత తిరిగి మనకు వస్తుందని చిరంజీవి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ దిశగా ప్రయత్నం చేయాలంటూ ఆయన కోరారు. నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు, ఏం పర్లేదు బాబు, మీరు తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులింతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది. ఇది వాస్తవం. ఇది అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి, అరే భాయ్ రారా, ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దురా, ఏం జరిగిందో, ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోవాలండి. మనం నోటితో చెప్పలేండి, మన గుండె తప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా, కలిసి ఉండాలిరా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. దసరా పండుగ తర్వాత తెలంగాణలో జమ్మి ఆకుతో ప్రేమను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం అద్భుతమైందన్నారు. ఈ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడాన్ని చిరంజీవి ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని చూసిన తనకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనిపించేదన్నారు. చివరకు ఇవాళ ఆ అదృష్టం దక్కిందని చిరంజీవి చెప్పారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత
జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి పెద్దవాళ్ళైతే కాళ్ళకు దండం పెట్టి చిన్నవాడైతే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుభావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్ అది అద్భుతం. అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగారిపోకుండా దాన్ని 17 సంవత్సరాలుగా దత్తన్న గారు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఈ రోజున అలయ భలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు, దీని ఆవశ్యకత తెలియజేశారు. నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది, ఇది మరింత పెద్ద ఎత్తున మనందరికీ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం, దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను.